లూకా సువార్త 9వ అధ్యాయము. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు తిరిగి లేస్తారా? అలా లేచిన వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? వాళ్ళు ఏం చేస్తారు? వీటన్నిటికీ జవాబు ఉంది. రండి చూద్దాం. 9వ అధ్యాయం 28వ వచనం త్వరగా చదువుతున్నాను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని, లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచు ఉండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచు ఉండిరి. వారు మోషే, ఏలియా అనువారు. దిగొచ్చారండి. ప్రియ సహోదరి సహోదరులు వింటున్నారా? యేసుక్రీస్తు కొండపైన ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకము నుండి మోషే, ఏలియా దిగొచ్చారు. అని అర్థం ఏమిటి? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచి మరణించిన వాళ్ళు తిరిగి లేస్తారో, మళ్ళీ కనిపిస్తారో, మళ్ళీ మనలను కలుస్తారో అనేది క్రైస్తవ విశ్వాసం. మోషే, ఏలియా యేసుక్రీస్తుకు ప్రత్యక్షమయ్యారు. అనగా క్రైస్తవ విశ్వాసం ఏమిటంటే, మనం మరణించినా సరే తిరిగి లేస్తాం, మరణించినా సరే తిరిగి కలుస్తాం. పరలోకంలో మనం కలుసుకుంటామా? వీళ్ళు ఎంతమంది నమ్మకం ఉంది? పరలోకంలో సతీష్ కుమార్ని మీరు కలుస్తారా? సతీష్ కుమార్ మిమ్మల్ని కలుస్తాడా? పరలోకంలో మనం కలిసే అవకాశం ఉందా? మీలో కొంతమందికి ఆశ ఉంటుంది, సతీష్ కుమార్ని కలవాలి, దగ్గరగా ఉండి మాట్లాడాలి అని చెప్పి. మనం కలుసుకుంటామా పరలోకంలో? ఎస్. ఈరోజు మన కల్వరి టెంపుల్ సంఘాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో మన కల్వరి టెంపుల్ ఉంది. నేను సర్వంతర్యామిని కాదు కనుక హైదరాబాద్లో నేనున్నాను. అయినప్పటికీ సందేశాన్ని మీరు ఆయా ప్రాంతాల్లో వింటున్నారు. మీ అందరికీ శుభవార్త. దేవునికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిలో తన బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డలు ప్రతిరోజు కలుసుకోగలుగుతారు. ఆ బిడ్డలుగా మనమే ఉండబోతున్నాం. ఆ దేవుని ఇంటిలో మనమే నివసించబోతున్నాం. పరలోకంలో మనం అందరం కూడా దైవ కుమారులుగా, కుమార్తెలుగా యుగ యుగములు నివసిస్తాం. మోషే, ఏలియా పరలోకము నుండి దిగొచ్చారు. ఏం తెలియచేస్తుంది? మరణించిన వారు తిరిగి లేస్తారని, పరలోకంలో నివసిస్తారని తెలియచేస్తుంది. 2, వారు వచ్చి వారు మహిమతో అగుపడి, మోషే, ఏలియా అనువారు వారు మహిమతో అగుపడి. ఈరోజు మన దేహము మృతతుల్యమైన దేహము, కానీ మనం మరణించి తిరిగి లేచినప్పుడు దేవుడు మనకు మహిమ దేహాన్ని అనుగ్రహిస్తాడు. ఈ మహిమ దేహంలో మనం ఉన్నప్పుడు మనం కనిపిస్తాం, కనిపించకుండా వెళ్ళిపోగలుగుతాం. యేసుక్రీస్తు ఆనాడు శిష్యులను కలవాలని ఆశపడినప్పుడు, యూదులకు శిష్యులు భయపడి తలుపులు బిగించుకొని లోపల కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ఏ ఒక్కరూ తలుపులు తెరవకుండానే లోపలికి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. తలుపులు ఆయనను ఆపలేకపోయినాయి, గోడలు ఆయనను బంధించలేకపోయినాయి. ఆయన వారి మధ్యకు వచ్చేసాడు. కారణం ఏమిటి? ఈ భౌతిక దేహానికి అడ్డుంటే ముందుకెళ్ళే ఛాన్స్ లేదు. తలుపు వేసుంటే మనం ముందుకు వెళ్ళలేం. ఆ తలుపు తెరిస్తే తప్ప మనం ముందుకు వెళ్ళలేం. కానీ మహిమ దేహము ధరించినప్పుడు మనకి ఏ అడ్డు ఉండదు, ఎక్కడైనా ప్రత్యక్షం కాగలం. ఆనాడు మోషే, ఏలియా ప్రత్యక్షమయ్యారో మహిమ దేహంతో ప్రత్యక్షమయ్యారు. ఒకరోజు మనం కూడా ప్రత్యక్షమవుతాం, మహిమ దేహంతో ప్రత్యక్షమవుతాం. బైబిల్ సెలవిస్తుంది, మనం లోకానికి తీర్పు తీర్చబోతున్నాం. 1000 ఏళ్ల పరిపాలనలో మనం అందరం పాలు పంచుకోబోతున్నాం. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఈ భూమి మీద రారాజు అయినటువంటి యేసుక్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలించేటటువంటి అద్భుతమైనటువంటి గడియ మన కొరకు కాచుకుని ఉంది, ఎదురు చూస్తూ ఉంది. మరణించిన తరువాత తిరిగి లేస్తామని, తిరిగి కలుస్తామని అన్నాడు. మోషే, ఏలియా కలిసి వచ్చారు. అనగా మోషే, ఏలియా వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ టైమింగ్స్లో ఈ భూమి మీద సేవ చేశారు. కానీ వారిద్దరూ కలిసే వచ్చారు. అనగా మనం కూడా కలుస్తాం. ఆదామును కలుస్తాం, లేకపోతే అబ్రహామును కలుస్తాం, దావీదును కలుస్తాం, యోసేపును కలుస్తాం, దానియేలును కలుస్తాం, పేతురుని, పౌలును, మీరు బహుగా ప్రేమించే బైబిల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనం వారిని కలుస్తాం, మళ్ళా చూస్తాం, కలిసి మాట్లాడుకుంటాం. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం, అనుబంధం దేవుడు క్రైస్తవులైనటువంటి మనకిచ్చాడు. ఎందుకని? మనము క్రీస్తును విశ్వసించడం ద్వారా, నన్ను విశ్వసించిన వాడు మరణించినను తిరిగి లేస్తాడో అని యేసు సెలవిచ్చాడు. మోషే, ఏలియా అనువారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి
మాట్లాడుచూ ఉండిరి. యెరూషలేములో ఏం చేయాలో, ఏం జరగబోతుందో ఇవన్నీ కూడా యేసయ్యతో మోషే ఏలియా వచ్చి మాట్లాడడం జరిగింది. అనగా మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయినటువంటి వాళ్లకు బహుశా భూమి మీద ఏం జరుగుతుందో తెలిసే ఉంటుంది. ఆనాడు మోషే ఏలియా వచ్చి భూమి మీద జరుగుతున్నటువంటి సంఘటనలను గూర్చి యేసుక్రీస్తు మాట్లాడడం జరిగింది. సహోదరి సహోదరులు, మీ తల్లి కానీ తండ్రి కానీ కుమారుడు కానీ కుమార్తె కానీ మీ తోబుట్టువు కానీ ఎవరైనా యేసుక్రీస్తు నందు నిద్రించారా? మీ అందరికీ శుభవార్త, మరలా వారిని నువ్వు కలుసుకోబోతున్నావు, వారిని చూడబోతున్నావు, వారితో యుగ యుగములు పరలోకములో నువ్వు నివసించబోతున్నావు. ఎంత గొప్ప నిరీక్షణ! ప్రభువు నందు నిద్రించినటువంటి వారిని మరలా మనం కలుస్తాం. ఈ వాస్తవము, ఈ సత్యము, ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము యేసుక్రీస్తు నందు విశ్వాసము కలిగిన వారికి మాత్రమే సాధ్యం.